ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు కూడా ద్వాదశ రాశుల్లో మరి ఈ వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం ముఖ్యంగా ఏదైతే మరి రాశ్యాధిపతి ప్రస్తుతం వ్యయంలో ఉండటం అనేది, తర్వాత మరి ఇంటికి సంబంధించిన గ్రహం కూడా వ్యయంలో ఉండటం, వీటన్నిటి వల్ల మానసికంగా ఎంతో కొంత దిగులు, ఏదో రకమైన ఆందోళన, కొద్దిగా బాగున్నాము అనుకున్న టైంకి ఏదో రకమైన అప్రశాంతత చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మిగతా ఏదైతే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో అయితేనేమి, సంతానపరమైన అంశాల్లో అయితేనేమి, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో అయితేనేమి, కొంత అవి లాభస్థానంలో సంచరించడం వల్ల ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా చేయాలనుకున్నవి, తిరగాలనుకున్నవి, అలాగే మరి ఏదైనా సరే విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొనాలనుకున్నవి, అటువంటివన్నీ కూడా మరి సునాయాసంగా జరిగిపోవటం అనేది అయితే జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహకారం మనకి లభించడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మీదైన ముద్రను అయితే కనుక చూపగలుగుతారు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా మరి ఆసక్తికరమైన, అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ప్రేమ పెళ్లి కోసం వేచి ఉన్న వారికి అయితే కనుక మరింత మంచి జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అయితే స్త్రీలు పురుషుల విషయంలో కానీ, పురుషులు స్త్రీల విషయంలో కానీ, అంటే కొత్త పరిచయాల విషయంలో మాత్రం ఎంతో కొంత అచితూచి అడుగు వేయవలసిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వారికి, ఇప్పటికే విదేశాల్లో ఉన్న వారికి కూడా శుభ పరిణామాలు కలిగే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో బాగా కొంత జాగ్రత్తగా ఉండవలసినది ముఖ్యంగా మంగళవారం నాడు, గురువారం నాడు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మొత్తం మీద చూసినట్టయితే కనుక వృషభ రాశి వారికి ఈ వారంలో ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరింత మంచి జరగడం కోసమైతే కనుక వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత అనుకూలత రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది.